Sir, this is Arjun, one of our most brilliant employees in our company, ఓకే and he's going to take us through the presentation today. ఓ గ్రేట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో జెంటిల్మెన్, వెల్కమ్ టు జాగిల్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రెజెంటేషన్. ఈ బిజినెస్లో ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా కేవలం హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ అనే వాటిని నమ్ముకుని కేవలం కొన్ని వేల రూపాయల పెట్టుబడితో స్టార్ట్ అయిన మా ఈ జాగిల్ ఈరోజు కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్లో ఉంది. క్వాలిటీ అండ్ లాయల్టీ మా మెయిన్ ఎజెండాగా స్టార్ట్ అయింది కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉంది. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఇదేదో టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక మౌంట్ ఎవరెస్ట్ ఉండాలి సార్. ఓకే, కంటిన్యూ. బట్ జెంటిల్మెన్, బట్ ఐ కెన్ అష్యూర్ యూ వన్ థింగ్, మార్కెట్లో ఎలాంటి కంపెనీలో తయారు చేసిన మెటీరియల్స్ కన్నా మా ఈ జాగిల్లో తయారు చేసిన మెటీరియల్స్తో కన్స్ట్రక్ట్ చేసిన ఎనీ బిల్డింగ్ సివియర్ ఎర్త్ క్వేక్స్ని కూడా తట్టుకుని రాక్ సాలిడ్గా ఉంటుందని చెప్పడానికి దిస్ ఇస్ ద ప్రూఫ్. Sir, extremely sorry, sir. షిట్. Sir, content correctly, Gani, there is some mismatch in the picture, sir. Just give us a week's time, sir. We will get it corrected and give you a presentation again, sir, please. క్వాలిటీ ప్రోడక్ట్స్లోనే కాదు, పనిచేసే వాళ్ళలో కూడా ఉండాలి. ఎనీవే, ఐ లెట్ యు నో. Sir, ప్లీజ్. I will take care of that, sir. Sir, don't worry. Sir. సార్ ప్లీజ్ ఒక్కసారి నా మాట. Come to my cabin. ఎదుటోడు ఎదుగుతుంటే చూసాడడం అందరూ చేస్తారు, కానీ వాడిని ఎదగనివ్వకుండా చేయడం ఒక అమ్మాయికి మాత్రమే సాధ్యం. ఆ రోజు నుంచి నాకు అమ్మాయిలంటే ఒకలాంటి ఇరిటేషను, ఎలర్జీ స్టార్ట్ అయింది. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఎలా కనిపిస్తున్నాను రా నీకు? కట్టేసి కట్టు కథలు చెప్తే నమ్మేస్తాననుకుంటున్నావా? పొద్దున్నుంచి నువ్వు చేసిన దానికి ఇప్పుడు నువ్వు చెప్తున్న కథకి ఏమన్నా సంబంధం ఉందా? నీకు అమ్మాయిలంటే ఎలర్జీనా? మ్యామ్, అదే మరి కథ పూర్తి కనుకుండా ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా తప్పు, తెలుసా? డైరీలో రాసుకున్న 3 పాయింట్లని నమ్మకుండా ఆ 3 అమ్మాయిల్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను అనిపించిందండి. ఇక లైఫ్లో ఏ అమ్మాయిని దగ్గరికి కూడా రానివ్వకూడదని ఆ రోజే గట్టిగా డిసైడ్ అయ్యాను. అర్జున్ ఎవరి అమ్మాయి? నువ్వు అంటే రేపే ఆ అమ్మాయిని చూసుకోవడానికి మనల్ని రమ్మన్నారు. నేను ఊహు అంటే నిన్ను చూసుకోవడానికి ఎల్లుండి వాళ్ళనే రమ్మంటారు. నేను అంత అర్జెంట్గా పెళ్లి చేయమని అడిగానా? అడుగుతావేనో ఎదురు చూసాం 2 ఏళ్లుగా, అడగలేదు. అందుకే మా ఏర్పాట్లు మేము చేస్తున్నాం. పోనీ నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉందేమో చెప్పురా. నా మనసులో ఎలాంటి అమ్మాయి లేదు, ఉండదు. కోపదీసి ఎవరన్నా అబ్బాయి ఉన్నాడే ఏమిట్రా? నానా కోపడ్డాడంటే లేనట్టే. కొంచెం కంగారు తగ్గించు. అమ్మయ్యా. ఏదేమైనా ఈ సంవత్సరం నీ పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాం. 6 నెలలు నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసుకో. లేదంటే ఆల్రెడీ మేమిద్దరం సెలెక్ట్ చేసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. నా కోర్టులో వాయిదాలు ఉండవు, తెలుసుగా. నువ్వు పొద్దున్న నా దగ్గర పరిగెత్తుకు వచ్చినప్పుడు అనుకున్నాను రా మీ నాన్న ఏదో పెంట పెట్టుంటాడని. నాన్నకు నువ్వైనా చెప్పు బాబాయ్. నేనా? కోర్టులోని మీ నాన్న ఎవరి మాట వినరా? పైగా నాకు 2వ పెళ్లి చేయబోతే పారిపోయి వచ్చాను రక్కాన్ని. ఇంక నేనేం మాట్లాడతా? అయితే నేను కూడా పారిపోనా? నీకంత చాయిస్ లేదు. తమ్ముడు కాబట్టి నన్ను కొంచెం లైట్ తీసుకున్నారు, కానీ కొడుకుని పేరెంట్స్ అంత ఈజీగా వదలరు. సూసైడ్ చేసుకుంటానని మీ అమ్మ, ఏదో కేసులు ఇరికిచ్చేస్తానని మీ నాన్న ఒప్పించేస్తారు. మరి నన్ను ఏం చేయమంటావు బాబాయ్? పెళ్లి చేసేసుకో బాబాయ్. చాయిస్ లేదురా. కానీ నేను చేసిన మిస్టేక్ మాత్రం నువ్వు చేయకు. అందం చూసో ఆస్తి చూసో కాకుండా నీకు నచ్చి నీ లైఫ్ కి సూట్ అయ్యే క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అలా అయితే నా లైఫ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కరెక్ట్గా ఉంటుందంటావు? అరే నన్ను అడిగావుగా, నేను గవర్న అడిగా. సలహాలతో ముంచి కన్ఫ్యూజ్ చేసేస్తారు. నేనే పెద్ద ఫెయిల్యూర్ని నన్ను అడుగుతావేంట్రా? పోనీ ఎలా స్టార్ట్ చేయాలో అదేనా? ఇది అడిగా మంచి క్వశ్చన్. నువ్వు డైరీ రాసా గుర్తుందా? ఫస్ట్ 3 పాయింట్లు వాటిని చింపేయి, తర్వాత చంపేయి. ఏంటి?
అరే నీకే ఇట్లయితుందిరా, నేను నా జిందగీలో అమ్మాయిని నమ్మా, నువ్వు పైన ఫిక్స్ అవుడేంది, కిందికి రాగానే మీ అమ్మ నీకు పెళ్లి సంబంధం సెట్ చేసుడేంది. వీడి కొత్త క్యారెక్టర్ ఏం కాదండి, బాలుగాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ వాడిని వదిలేస్తేనే కానీ వాడికి తెలియలేదండి నేను డైరీలో రాసుకున్న 3 పాయింట్లు ఎంత ఇంపార్టెంట్. సర్లేరా నవ్వాపు. సరే సరే సీరియస్గా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? బాబాయ్ చెప్పినట్టు నా లైఫ్కి సూట్ అయ్యే అమ్మాయిని వెతికి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా. ఇట్లా అనుకొని పెళ్లి చేసుకున్నోలే ఏం తాగినా ఎక్కుతలేదని చీప్ లిక్కర్ తాగుతురు. వాళ్ళు పెళ్ళి అయ్యాక పెళ్ళాన్ని అర్థం చేసుకోవాలనుకునే రకాలు. నేను అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పటిదాకా నేను తాగి నీకెక్కిందారా? ఇలా తాగి వాగే సిచ్యువేషన్ రాకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాను. అది కాదురా రే. నువ్వేమైనా చెప్పరా. రేపటి నుంచి అమ్మాయిల గురించి రీసెర్చ్ చేస్తా, వాళ్ళ గురించి వాళ్ళకే తెలియనని తెలుసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఆ పిల్ల గురించి నన్నే అడిగి డెసిషన్ తీసుకునే స్టేజ్కి వస్తా. ఇవన్నీ కాదురా, ఈ ప్రపంచంలో అమ్మాయిల గురించి అర్జున్ గడికి తెలిసినంత ఇంకెవ్వరికీ తెలియదని ప్రూవ్ చేస్తా. ఏంట్రా కూర్చోవడం కూడా ప్లేస్ లేదు. హలో అంకుల్, మీ అమ్మాయి ఏంటి కాలేజ్కి వెళ్ళిందన్నారు, ఇక్కడ బాయ్ ఫ్రెండ్తో కాఫీ షాప్లో కనపడింది. ఎక్స్క్యూజ్ మీ, కెన్ టాక్ టు యు వన్స్. గో టు హెల్. ఎందుకు తిట్టిందిరా? రే నీ ఓల్డ్ స్కూల్ డైలాగులు ఇక్కడ నడవవురా. హాయ్ అండి, హౌ ఆర్ యూ అట్లా కాదు. హే వాట్సాప్, క్యాన్ వి హ్యాంగ్ అవుట్ ఫర్ అ వైల్, ఇట్లా పాస్ట్ డైలాగులు వాడరా. ఫాస్ట్గా ఉండాలి మామా. సరే. ఆల్ ద బెస్ట్ రా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ జాయిన్ యూ? హాయ్. హాయ్. మీ ఐ మీన్ కెన్ ఐ టాక్ టు యూ ఫర్ అ మినిట్? 5 minutesలో నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు, అడిగి చెప్తా. సారీ. హాయ్, నా పేరు అర్జున్. మీతో కాసేపు మాట్లాడచ్చా? ఏం మాట్లాడతావురా? క్యాషువల్గా మాట్లాడి తెలుసుకుందామని. 5,000 ఇస్తే రోజంతా మాట్లాడొచ్చు. హాయ్, కెన్ ఐ టాక్ టు యూ ఫర్ అ వైల్? వై? అంటే మన ఇద్దరికి సెట్ అవుతుందో లేదో చూద్దామని. ఐడియా బాగుంది కానీ అప్రోచ్ బాగాలేదు. ఏదైనా కొత్తగా ట్రై చేయి. అమ్మాయిని చూసి ఆగిపోవడం అదే ఫస్ట్ టైం అండి. ఆలస్యం చేయకుండా అప్రోచ్ అవుదాం అనుకునే లోపే సెక్యూరిటీ వాడు ఆపేశాడు. బంగారం లాంటి జాబ్ మానేసుకొని మండే మార్నింగ్ ఈ ముష్టి మొహాలతో తిట్టించుకోవడం అవసరం అరా నీకు? చల్ పాగల్గా. నోరా, ఐ వోంట్ గివ్ అప్. జస్ట్ వెయిట్, ఇప్పుడే వస్తా. రేయ్ రేయ్ రేయ్. హాయ్, నేను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని ఎదుగుతున్నానండి. అది మీరో కాదు తెలుసుకోవడానికి ఒక 5 minutes టైం ఇస్తారా? వినడానికి ఫన్నీగా ఉన్న అదే నిజమండి. నేను ఇప్పటివరకు ఏ అమ్మాయితో రిలేషన్లో లేను. ఉండాల్సిన అవసరం వస్తుందని కూడా ఇప్పుడు అనుకోలేదు. ఇంతలోనే మా నాన్న పెళ్లి చేసుకోమని ఫోటో తీసుకొచ్చి నా ముందు పెట్టించాడు. అరే, ఆఫ్టర్ ఆల్ పెళ్లికి వేసుకునే బట్టలే 10 షాపులు తిరిగి కొంటాం. అలాంటిది పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ బతకబోయే అమ్మాయి ఒక్క
ఫోటో చూసి ఎలా సెలెక్ట్ చేస్తాం? నేను ఏ క్వాలిటీస్ ఉన్న అమ్మాయితో అయితే నేను సంతోషంగా ఉండగలను, ఏ అమ్మాయి నా క్వాలిటీస్తో సంతోషంగా ఉండగలదో ఆ అమ్మాయినే కదా నేను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడే కదా నా లైఫ్ బాగుంటుంది. అది తెలుసుకోవడానికి మీతో ఒక 5 minutes మాట్లాడొచ్చా ప్లీజ్? ఈ అప్రోచ్ కరెక్ట్. ఎవరండి? ప్లీజ్ ఒక 2 minutes నా బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్ లా యాక్ట్ చేయాలా? హలో, ఎవరు మీరు? ప్లీజ్ నా ఎక్స్ వస్తున్నాడు. వాడు నాతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా చీట్ చేస్తున్నాడని తెలిసి వాడిని దూరం పెట్టాను. కానీ ఇప్పుడు మా విషయం మా ఇంట్లో చెప్పేస్తానని, నా ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ. సిరే సిరే, ఎవడీడు? తన బాయ్ ఫ్రెండ్ని. నేను నిన్ను అడగలేదు, దాన్ని అడిగాను. ఎవడీడు? ఎవరిని అడిగితే ఏంటి భయ్యా, నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కదా. తన బాయ్ ఫ్రెండ్. చూడు బ్రో, ఇది నీకంటే ముందు ఎవడెవడితో తిరిగిందో నీకు తెలియదు. నీకు మంచి కోరి చెప్తున్నా, దీనికి దూరంగా ఉంది. నాకంటే ముందు తను ఇంకెవరితో తిరిగినా అది పెద్ద తప్పు కాదు భయ్యా, కానీ నాతో ఉన్నప్పుడు మాత్రం ఇంకెవరితో తిరిగినా తప్పే. అయినా నువ్వు నా మంచి కోరి చెప్పినట్లేదు, తను చెడు కోరుకుంటున్నట్టుంది. మోసం నువ్వు చేసి 10 మంది ముందు తన పరువు చేస్తాను బెదిరిస్తావు ఏంట్రా? తప్పు కదా. నువ్వు బెదిరించినంత మాత్రాన తను భయపడమో బాధపడమో చేస్తుందేమో, కానీ తిరిగి నీ దగ్గరికి మాత్రం ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మోసాన్ని ఎవరు క్షమించలేరు భయ్యా. కరెక్ట్ కాదు, వదిలే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. కెన్ వీ టాక్ ఫర్ అ మూమెంట్? యా, ఒక 2 minutes వచ్చేస్తా. పైన కూర్చున్న అమ్మాయి వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు సార్.